మహారాష్ట్రలో ఉద్ధవ్‌కి పట్టినటువంటి గతే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి కూడా పట్టబోతోందా? ఆ చర్చ రాజకీయ వర్గాల్లో విపరీతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడిది. ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు తెరుచుకుందాం. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ అయినటువంటి టీఎంసీ ఘోర పరాజయం తర్వాత, అంతెందుకు ఈమెనే మమతా బెనర్జీనే స్వతహాగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బీజేపీ భారీ గెలుపుతోటి సువేందు అధికారి ముఖ్యమంత్రి అవ్వగానే చాలా మార్పులు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. ఒకవైపు బంగ్లాదేశీలు, అదే అక్రమ వలసదారులైనటువంటి బంగ్లాదేశీలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలని సువేందు అధికారి హెచ్చరించడం, మరొక వైపు అక్కడ డిటెన్షన్ సెంటర్స్ వారి గురించి ఏర్పాటు చేయడం, అంటే వాళ్ళని పట్టుకోవడం, బిఎస్ఎస్ ద్వారా వాళ్ళ బార్డర్ దాటిచ్చేసి వాళ్ళని పంపించేయడం. ఇది చూసిన తర్వాత బంగ్లాదేశీలలో భయం ఏర్పడి వెంటనే వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా వాళ్ళ బార్డర్ వైపు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోక వాళ్ళు ఛానళ్ళకి ఏం చెప్తున్నారంటే, మేము లోకల్ నాయకులకు మేము ఇంత డబ్బులు ఇచ్చాము, అంత డబ్బులు ఇచ్చామని వాళ్ళు చెప్తుండడం, వాళ్ళకి టీఎంసీ వాళ్ళే సహాయం చేశారని చెప్తుండడం, మేము గత లోక్సభ ఎన్నికల్లో మేము ఓట్లు వేసామని వాళ్ళు చెప్తుండడంతో ఇక టీఎంసీ వాళ్ళ పరిస్థితి గగ్గిల మీద గుగ్గులను లాగా గడిచిపోతోంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం గట్టిగా ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వంలో, అదే టీఎంసీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టి తీరుతాం, ఎట్టి పరిస్థితుల్లో దేన్ని వదిలేదు లేదు అని చెప్తుండడంతో మరొక వైపు వాళ్ళు మొదలైంది వాళ్ళ దాంట్లో భయం టీఎంసీ వాళ్ళల్లో. ఆ భయంతో మనం చాలా వీడియోలు చూసాం. మేము ఆ స్కీమ్ కానీ ఈ స్కీమ్ కానీ డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు మైకులు పట్టుకొని మేమే ఈ రోజు ఇచ్చేస్తాం, ఈ డేట్ రోజు ఇస్తాం, మీరు అక్కడికి రండి అని వాళ్ళే చెప్తుండడం, కొంతమంది అందరి ముందే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తుండడం, మరికొంతమంది తెలియకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తుండడం, ఇది జరుగుతోంది అక్కడ పశ్చిమ బెంగాల్లో. ఇక బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే మొదటగా లక్ష్మీ బండార్లో జరిగినటువంటి అన్యాయాన్ని బయటపెట్టింది. కొన్ని లక్షల మంది టీఎంసీ కార్యకర్తలకే, అందులో కూడా మగవారికే, లక్ష్మీ బండార్ అంటే ఆడవారికి ఇచ్చేటువంటి స్కీమ్ అది. అందులో మగవారికే చాలా మందికి వారి అకౌంట్లలో ప్రతి నెల ఈ స్కీమ్ కింద డబ్బులు పడేటటువంటి పరిస్థితి. ఇది బయటపెట్టి కొన్ని లక్షల మందికి క్యాన్సిల్ చేసింది ఆ స్కీమ్ని బీజేపీ ప్రభుత్వం. ఇవన్నీ చూసిన తర్వాత టీఎంసీ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. ఇన్ని రోజులు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ, ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులు ఎవరైతే వారు చెప్పిన మాటే వేదం, పార్టీలో వాళ్ళు చెప్పింది నడిచేది, వాళ్ళు ఎంత తిన్నా ఏం చేసినా సరే వాళ్ళదే అవా అన్నట్టుగా వారు నడిచినటువంటి పరిస్థితి ఉండేది టీఎంసీలో మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఇక టీఎంసీ ఓడిపోవడంతో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇదే అదునుగా వారిపై యుద్ధం మొదలుపెట్టారు. టీఎంసీ వాళ్ళ పేద మీకు భయం లేకుండా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఇదంతా చేయి దాటిపోతుందనిగా భావించినట్టుంది మమతా బెనర్జీ. ఒక మీటింగ్ పెట్టేసి మీ ఎమ్మెల్యేలందరూ రావాలి, ఎంపీలందరూ రావాలని ఒక దాన్ని ప్లాన్ చేస్తే చాలా మంది గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఇక చేసేది లేక ఎప్పటి పాత పద్ధతి ఒకటి ఉంటుంది కదా, ఇది వీల్ చైర్ నాటకం, అది ప్లాన్ చేసి నేను ఇంతకుముందు ఆల్రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు అభిషేక్ బెనర్జీని రంగంలో దింపింది. అభిషేక్ బెనర్జీ ఏం చేశాడు, తను బయటకు వచ్చినట్టు ఆ నాటకం అంతా మనకు తెలుసు. కోడి గుడ్డుతోటి కొడితే హాస్పిటల్ చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మేము ఫేక్ సర్టిఫికేట్ ఇవ్వం, మేము జాయిన్ చేసుకోము, ఇది పెద్ద సీరియస్ కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. చాలా హాస్పిటల్స్ తిరిగి పంపిస్తే ఒక హాస్పిటల్ వెళ్తే వెంటనే ఏదో చేసి వెంటనే బయటికి పంపించేశారు. బయటికి పంపించడం అంటే ఏం లేదు అని చెప్పి పంపించేశారు. ఇక దీన్ని పట్టుకొని ధర్నా చేద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తే ఈసారి 70% మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర అందరూ పెద్ద నాయకులు అందరూ చాలా మంది గైర్హాజరైనటువంటి పరిస్థితి, దుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. ఇక ఈమె మమతా బెనర్జీ కక్కలేక మింగలేక ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు అసలే ఆమె కోపిష్టి ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ఏదో చేద్దాం, ఇట్లానే భయపడతారని చెప్పేసి ఒక 2 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళు అని చెప్పి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అంతకుముందే చూసామని ఒక స్పోక్స్ పర్సన్ని కూడా సస్పెండ్ చేశారు. ఇక మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అరే మా సైన్లను ఫోర్జరీ చేశారు వీళ్ళు, ఫోర్జరీ చేసింది అని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వీళ్ళందరూ కలిసి ఎదురు తిరుగుతున్నటువంటి ప్రచారంలో ఇప్పుడు వెంటనే బీజేపీ రియాక్ట్ అయ్యి మేము ఎవరిని చేర్చుకోబోము, బీజేపీలోకి ఎవరిని ఆహ్వానించడం లేదు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే వారికి తప్పక పరిస్థితి వాళ్ళందరూ అంటే సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు మరియు ఇతర ఎంపీలు ఎవరైతే ఎదురు తిరగాలనుకున్నారో వాళ్ళందరూ ఒక్క తాటిపైకి వచ్చి
2/3 మెజార్టీ తోటి టీఎంసీపై మమతా బెనర్జీపై, అందులో టీఎంసీలో మమతా బెనర్జీపై ఎదురు తిరిగి పార్టీ వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, దానికి ఆల్రెడీ పనులు మొదలైపోయినట్టుగా ప్రచారం, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కింద కార్యకర్తలంతా చూసి ఇదంతా మనకెందుకు, గోల ఎందుకు రా బాబు అని చెప్పేసి మన దారి మనం చూసుకుందామని చెప్పేసి చాలా మంది రిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్న. కౌన్సిలర్లు, ఇతర పదవులందరికీ మరియు పార్టీ పదవులకు చాలా మంది రిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక సామెత గుర్తొస్తోంది. వాళ్ళు చెప్పినటువంటి సామెత, పడగవ మునిగిపోయేటప్పుడట మొదటగా ఎలకలు బయటపడతాయట. అలా ఉంది పరిస్థితి, టీఎంసీ పరిస్థితి ఇప్పుడు. ఇక మీ అభిప్రాయం ఏంటి? టీఎంసీలో మమతా బెనర్జీ చేతిలోనే ఉండబోతోందా? వీళ్ళు ఎదురు తిరిగేసి వీళ్ళు పార్టీ హస్తగతం చేసుకోబోతున్నారా? మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. నా ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ మరియు కమెంట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. జాతీయ భావజాలంతో నడిచేటువంటి నాలాంటి ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మరిన్ని వీడియోలు మరింత సమాచారం చేసే ప్రయత్నం చేస్తాం మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల. జై హింద్.